భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాంబు వేశారు. ఇండియాపై 25% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా భారత్ రష్యా వాణిజ్యంపై మరోసారి తన అక్కసు వేళ్లగక్కారు. రష్యా ఉత్పత్తులు భారత్ కొనుగోలు చేస్తే మరిన్ని పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు. నిత్యం ఏదో ఒక సంచలన ప్రకటన చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాల బాంబు పేల్చారు. ఇండియాపై 25% సుంకాల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి భారతదేశం అమెరికాకు 25% సుంకాలు చెల్లిస్తుందన్నారు. భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా ఇన్నేళ్లలో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్లు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. భారతదేశం అమెరికాకు మిత్రదేశంగా ఉన్నప్పటికీ తాము వారితో చాలా వ్యాపారం చేశామన్నారు ట్రంప్. ప్రపంచంలో భారతదేశం విధించే సుంకాలు అత్యధికంగా ఉన్నాయన్నారు. భారత్ రష్యాతో వాణిజ్యం చేయడంపై ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి భారత్ చాలా వరకు సైనిక ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయని తెలిపారు. ఓవైపు ఉక్రెయిన్లో రష్యా చేస్తున్న దాడుల్లో మరణాల్ని అడ్డుకోవాలని అందరూ చూస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి కొనుగోలు చేస్తోందని, ఇది ఏమాత్రం మంచిది కాదన్న ట్రంప్ అందువల్లే అమెరికాలోకి దిగుమతయ్యే భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. రష్యాతో భారత్ వాణిజ్యం కారణంగా పెనాల్టీ కూడా విధించనున్నట్లు ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికా దిగుమతులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లపై దృష్టి పెట్టారు. ఏప్రిల్ 2న అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల మోత మోగించారు. ఆయా దేశాలు అమెరికాపై విధిస్తున్న సుంకాల్లో 50% విధించగా భారత్పై 26% టారిఫ్లు విధిస్తున్నట్లు ఆ సమయంలో ప్రకటించారు. అనంతరం ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు 90 రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పటిదాకా అన్ని దేశాలపై 10% సుంకాలు విధించారు. అనంతరం ఆ గడువు ముగియడంతో ఆగస్టు 1 వరకు పొడిగించారు. డొనాల్డ్ ట్రంప్ రివెంజ్ టారిఫ్లకు డెడ్లైన్ ఉండడంతో చివరకు 25% సుంకాలు విధించింది అమెరికా. They are going to pay 25%. Yeah, the India's. No, it's not. Okay. So what rate are you expecting? Well, we're going to see. We're going to see. But India has been a good friend. But India has charged basically more tariffs than almost any other country. You know that, right? Over the years. But now I'm in charge, and you just can't do that. I think the trade deals are working out very well, hopefully for everybody, but for the United States they're very, very good. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 25% సుంకాలు వేయడంతో పాటు పెనాల్టీలు విధించారని ఆరోపించారు. హౌడీ మోదీ పేరుతో చేసిన పర్యటనలకు ప్రయోజనం లేకుండా పోయిందంటూ ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ ఆపానని ట్రంప్ 30 సార్లు చెప్పారని గుర్తు చేశారు. భారతదేశం పట్ల ట్రంప్ అవమానకరంగా వ్యవహరించారని, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్మీ చీఫ్కు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్కు IMF, ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక ప్యాకేజీలను ట్రంప్ ఇప్పించారని, వీటన్నింటిపై మోదీ మౌనంగా ఉన్నప్పటికీ భారతదేశానికి అమెరికా నుంచి ఎలాంటి ప్రయోజనం జరగలేదని మండిపడ్డారు. खरीद रहे हैं, रक्षा उपकरण खरीद रहे हैं उनसे. अमेरिका कौन होता हुआ हमें कहने के लिए हम कहां से क्या खरीदेंगे? तो मैं समझता हूं कि दोस्ती ट्रंप के साथ फोटो खिंचाना, ट्रंप को गले लगाना, माय फ्रेंड डोनाल्ड करना, फरवरी 2025 को व्हाइट हाउस में जाकर फोटो खिंचाना, इसका क्या फायदा? तो हमारे लिए, हमारे देश के लिए, हमारे अर्थव्यवस्था के लिए, प्रधानमंत्री के लिए ये बहुत बहुत बड़ा धक्का है. ఇప్పటికైనా ప్రధాని మోదీ ఇందిరాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది అమెరికా పట్ల ఎలాంటి వైఖరి పాటించాలో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.